తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంటౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో సమ్మె సరళిని ముగించే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే డిపోల స్థాయిలో సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయని, అవసరమైతే ఎప్పుడైనా ఆందోళన ప్రారంభిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే సమ్మె అంశాన్ని ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ జేఏసీని అధికారిక చర్చలకు ఆహ్వానించకపోవడం కార్మికుల అసంతృప్తిని పెంచుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా మిగతా డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెప్తున్నాయి. సమ్మె ప్రారంభమైతే ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అద్దె బస్సులతో పాటు పాఠశాల బస్సులను కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సమ్మెను నివారించేందుకు కూడా కీలక చర్చలు జరగనున్నాయి. రేపు మంత్రి పొన్నం ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయా లేక సమ్మె తప్పదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.